హాయ్ ఫ్రెండ్స్, మన ఐటీఎల్ ఐటెం ముద్ద మిర్చి. మిర్చికి కావాల్సిన ఈ పదార్థాలు పెట్టిన 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక చెక్క, సాజీర, 2 టమాటా ఉల్లిగడ్డగా, 3 మిర్చి, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, అలాగే కొత్తిమీర, కళ్యామాకు, క్యాప్సికమ్. ముందుగా ఇవన్నీ వేసి వేయించుకోవాలి, కొంచెం పండుగా వేయించుకోవాలి. తీసేసుకోవాలి. ప్యాన్ అయితే వేడైంది, అందుకే తొందరగా అయిపోయినాయి మంచి కాలని. ఇదన్నీ బాగా వేడి చేయకుండా మామూలుగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ మొత్తంలో అయితే మనకు పేస్ట్ రెడీ అయిపోయింది. మా మిక్సీ గిన్నె అయితే ఖరాబ్ అయింది టైంకి, అందుకే ఇందులో పట్టాల్సి వచ్చింది. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ట్రబుల్ ఇచ్చేసింది మిషన్. క్యాప్సికమ్ను ఇట్లా ముక్కలుగా కాకుండా ఇట్లా 4 భాగాలు కట్ చేసుకోవాలి. ఇట్లా హోల్ పెట్టేసి ఇట్లా ముద్దగా ఇట్లా కట్ చేసుకుంటే ఇందులో మసాలా పోయి టేస్ట్ బాగా వస్తుంది. టేస్ట్ ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు, కానీ నేను ఇలా చేస్తాను. అంటారు కదా, నాలుకొక్క రుచి పురకొక్క గుణం అని. ఒక్కొక్కళ్ళ రుచి ఒకళ్ళకి రాదు, కానీ నేను ఇలా చేస్తా. బొగ్గున పెట్టుకున్నా, ఇట్లాంటి కాట్లు పెట్టుకున్నా. బొగ్గున వేడైంది, ఆ బొగ్గున అయితే ఇలా మెరుస్తుంది. 3 స్పూన్ల ఆయిల్, ఈ ఘాట్లు పెట్టుకున్న ఇవి కొంచెం నూనెలో కొంచెం వేగితే కొంచెం సాల్ట్ వేసుకొని వేపుకోవాలి. వేపుకుంటే మంచిగా ఈ పచ్చివాసన అంతా పోతుంది. దీనికి కూడా అన్నీ మనం మసాలాలు కొంచెం వేపుకున్నాం కదా, అలాగే ఇవి కూడా కొంచెం వేపుకోవాలి. అప్పుడే సూపర్ ఉంటుంది, కుదురుతుంది ముద్ద మిర్చి. కొంచెం సాల్ట్ వేస్తే మంచిగా ఇది పచ్చిగా ఉంటుంది కదా, అందుకొరకు కొంచెం దానికి ఉప్పు పడితే అది వేరే టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ కోసం కొంచెం ఉప్పు వేసి కొంచెం వేయించుకోవాలి. ఇట్లా అందరూ వేస్తారు, కానీ నేను ఈ విధంగా చేస్తాను. ముద్ద మిర్చి, ముద్ద వంకాయ, ముద్ద దొండకాయ,
కాకరకాయ ముద్ద ఇట్లా చేసినప్పుడు కొంచెం ఇట్లా పచ్చి అట్లా వేయించుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఇవన్నీ కూడా మనం ముద్ద వండుకున్నప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేగాలి. ఇట్లా వేగితే సూపర్ ఉంటుంది. ఇట్లా వేగినాయి కదా, వేగినాయి ఒక్కొక్కటి పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం కదా, అది సరిపోతుంది దానికి కర్రీకి. ఇది ఇట్లా కొంచెం వేసుకోవాలి. నేను ఇంట్లో కారం వేయలేను, ఎందుకంటే నాకు అలా వేస్తే బాగుండదు అంటే బాగుంటుంది అట్లా కూడా, కానీ నాకు ఇట్లా వేస్తేనే బాగుంటుంది అని నేను కారం సపరేట్ వేస్తాను. కారం అందరేమో కారం వేసేసి మిక్స్ పడతారు. నేను కారం ఏమో ఇవి కొంచెం మంచిగా ఇట్లా వేపుకోవాలి. అట్లా కూడా కారం వేసి పడితే కూడా బాగానే ఉంటుంది. నాకు ఇట్లా వేస్తే జర ముక్కలకు పడతారని నాకు అనిపిస్తుంది. ఇట్లా మంచిగా ఇట్లా వేయిపోవాలి. పసుపు అల్లం ఇట్లా అన్నీ వేసుకుందాం. మనం మసాలాలు వేసేసుకున్నాం కదా, ఏ మసాలా ఇట్లా ఏమి వేయకున్నా సరే పసుపు అల్లం పసుపు మసాలాలు వేసినాం కదా. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకో, తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకొని. నేనైతే 2 చెంచాలు వేసుకుంటాను, మాకైతే సరిపోతుంది అది కారం. మాది ఎక్కువ ఘాటు లేదు, తక్కువ ఘాటు లేదు, మామూలుగా మీడియం ఉంది. ఇవన్నీ ఇట్లా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అసలు ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అయితే బాగుంటుంది ఇట్లా చేస్తే. ఇది ఉడికిపోయింది. ఒక్కొక్కటి ఇట్లా ముద్దు మీరు వేసి కొంచెం వాటర్ పోసుకోవాలనుకుంటే, గ్రేవీ చేసుకోవాలంటే వాటర్ పోసుకోవచ్చు. గ్రేవీ అవసరం లేదనుకుంటే కొంచెం మగ్గనిచ్చాక, ఎందుకంటే నూనెలో మగ్గినాయి కాబట్టి, మిర్చి ఇవన్నీ మగ్గినాయి కాబట్టి అట్లనే ఉంచేసుకున్నా సరే, కొంచెం వాటర్ పోసుకున్నా సరే. మాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటా. ఇది కొంచెం నూనెలో ఉడికేదాకా వాటర్ వేసి తీసుకుంటా. కరెక్ట్ పడుతుంది బరాబరే. ఉడికిపోయింది కొంచెం నూనెలో. ఇట్లా ఉడికినాక కొంచెం అంత గ్రేవీ మందం వాటర్ పోసేసుకుంటే ఇంకా మసాలా మంచిగా ఉంటుంది. రెండు కళ్యామక్క రెమ్మలు, మార్వాడి మెంతి కొంచెం అంతా బండపు, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని దగ్గరికి వచ్చాక కొంచెం ఉంచుకుంటే సరిపోతుంది. మన మిర్చి అయితే రెడీ అయిపోయింది. ముద్ద మిర్చి చూడండి, నూనె ఇట్లా తేలింది పైనకు, మొత్తం ఉడికిపోయింది. మళ్ళీ ఈ విధంగా మళ్ళీ చిక్క అయింది. ఎంత గ్రేవీ వేసినా మళ్ళీ అంత చిక్క అయిపోయింది. ఇక దీని మీద కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే మన ముద్ద మిర్చి రెడీ. మీకు మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ కూడా పెట్టండి ఎలా వచ్చిందో. సరేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గట్ట మాత్రం గుంజుకుంటుంది.